పిలిచినా వస్తుందంటావా? పిలవాలి కదక్క. అది నిజమే, కానీ సరే, నీకు పిలవడానికి ఇబ్బంది అయితే చెప్పు, నేనే పిలుస్తాను. అయ్యో వద్దు, శుభకార్యానికి స్త్రీలు పిలుస్తేనే బాగుంటుంది. పైగా నా కొడుకు పెళ్లి, నేను ఆడబడుచుని, నేను పిలవడమే పద్ధతి. నేనే పిలుస్తానులే, ఓకేనా? పదరా, చాలా పనులున్నాయి. చెక్ ఇచ్చినట్టే ఇచ్చి సడన్ బ్రేక్ వేసాడేంటి మావయ్య? జననిని పిలవమంటున్నాడు, నువ్వేంటి పిలుస్తా పద్ధతి ఆడపడుచు అంటున్నావు? ఊరికేరా, ఉత్తుగానే. ఊరికే వాడితో ఏదో అన్నాను, కానీ నేను దాన్ని ఎలా పిలుస్తాను? ఎందుకు పిలుస్తాను? పిలిస్తే ఒత్తు అంటించిన బాంబు ఒళ్ళో పెట్టుకున్నట్టే. సరే మమ్మీ, నువ్వు పిలవవు. నువ్వు పిలవలేదన్న విషయం మామయ్యకి తెలిసి తను పిలిస్తే? వాడు పిలిచినా అది రాకుండా చేస్తాను. ఒకవేళ వచ్చి పెళ్లి చెడగొట్టాలని చూసినా అది నిజం గుణాతో చెప్పాలి కదా. అప్పటికప్పుడు అది చెప్పగానే మండపం మొత్తం నమ్మేస్తుందా? పైగా ధరణికి జనని మీద కాస్త నమ్మకం పోయింది. ఆవిడ బయటపడి పెళ్లి వద్దు అని వారించినా ప్రతాప్ ధరణి వాళ్ళు వినకుండా నిన్ను వదులుకోవడం ఇష్టం లేదని గట్టిగా మనల్ని సమర్థించేలా ఆ ధరణి దగ్గర, ప్రతాప్ దగ్గర వరల్డ్ బెస్ట్ అల్లుళ్లాగా ఫీల్ అయ్యేలాగా బిహేవ్ చేయాలి. చిత్తం శివగామిని మహారాణి, ఆ పని శిరసా వహిస్తాను. నీకు నాకు తరగని మాటలెందుకురా? ఓకే అంట చాలుగా. వీళ్ళు ఆపాలని చూసినా ఆపలేని పరిస్థితికి వచ్చేలా మార్చుకోవాలి. అందుకని నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. ఎలా మమ్మీ? అర్థమైందా? ఓకే మమ్మీ. ఏంటి చెక్కు ఒప్పుకుంటూ తిరుగుతున్నావు? ఎక్కడదా చెక్కు? నా పెళ్లి ఖర్చులకని నా తమ్ముడు నాకిచ్చాడు. అడగడానికి నీకు లేదు, ఇవ్వడానికి ఆయనకి లేదు. భర్త ఇట్టో వెళ్ళాడని ఈ వయసులో నీకు పెళ్లి, ఆ ఖర్చులకి ఆయన గారు చెక్కు రాసివ్వటం వింటుంటేనే నాకు. హే సౌమ్య, లిమిట్స్ దాటుతున్నావు, జాగ్రత్త. మా పర్సనల్ విషయాలు నీకు అనవసరం. లిమిట్స్ క్రాస్ చేస్తే ఇక్కడ ప్లేస్ ఉండదు. వాడితో నీ పెళ్లి జరగదు. సారీ, ఏదో ఆవేశం, ఫ్యాక్ట్ మాట్లాడుతూ అలా టంగ్ స్లిప్ అయ్యాను. అయితే నీ పెళ్లికి గుణ ఫేవర్ గానే ఉన్నాడన్నమాట. ఉన్నాడు కాబట్టి చెక్ ఇచ్చాడు. నేను ఈ పెళ్లిలో చాలా చాలా అందంగా అపర శ్రీదేవిలా కనపడాలి. అలా లుక్ వచ్చేటట్టు నువ్వే ఫేస్ ప్యాక్ రాయాలి. పిచ్చి బాగా ముదిరింది. 4th స్టేజ్, 5th స్టేజ్ వస్తే బతుకు రోడ్ల పాలే. ఏంటి ఊగి ఏమనవు? అపర ఎందుకు? అలంకారం చేస్తే నువ్వు ఏంటి ఏమిది అలా అరిచావు? ఆ వీపు చచ్చుకోవడం ఎందుకు? కలికాలం నిద్రపోకుండా నిలబడితేనే కళ్ళలు వస్తున్నాయి. ఫేస్ ప్యాక్ నేనేస్తాను, బుట్ట బొమ్మలా తయారు చేస్తాను. పిచ్చిది, నా పెళ్ళి అని నమ్ముతుంది. ఏదైనా ఐడియా వచ్చిందాక? వచ్చే టైంకి డిస్టర్బ్ చేసావు. వస్తే నేను చెప్పరా? వేసేయడాలు, లేపేయడాలు, కాలు చేతులు తీసేయాలంటే చాలా ఐడియాలు వస్తాయి. స్మూత్గా పెళ్లి లాపాలంటేనే అసలు ఆలోచనలే రావు. అక్క, మనం ఒక పని చేద్దాం అక్క. ఏంట్రా అది?
శక్తి వాళ్ళంటే జననికి పడదు కదా. ఈ పెళ్లి విషయం ఆవిడికి చెప్పేస్తే ధరణి ఆవిడ సొంత కూతురు కాబట్టి ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపేస్తుంది. ఏమంటావు అక్క? నీ బొంద అంట. ఇలాంటి దరిద్రపు ఆలోచనలు తప్ప మంచివి తట్టవా నీ బుర్రకి? అసలు విషయం జననికి చెప్పొద్దు. నువ్వు చెప్పినట్టు చేస్తే మనకొచ్చే లాభమేంటి? సున్నా. పెళ్లి ఆపడమే కదా మనకు కావాల్సింది. రే, నువ్వు పెళ్లి ఆపడం వరకే ఆలోచిస్తున్నావు. నేను నీతో ధరణి పెళ్లి ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. అప్పుడే కదరా మన దశ మారేది. వాళ్ళ పెళ్లి ఆగిన వెంటనే అక్కడే నువ్వు పెళ్లి కొడుకు అయిపోవాలి. నీతో పెళ్లి జరగాలి. సూపర్ అక్క, ఈ ఐడియా బాగుంది కానీ జరిగే పనే అంటావా? ముందు పెళ్లి ఆపేద్దామక్క, చాలా టెన్షన్గా ఉంది. అయితే ఒక పని చెయ్యి. ఆ ధీరజ్ గాడితో నీ గురించి ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఈ పెళ్లి మానుకోకపోతే ధరణి వాళ్ళ నాన్నకి చెప్తాను అని వార్నింగ్ ఇవ్వు చాలు. ఓకే అక్క, డన్. సరే పద. హలో అంకుల్, బాగున్నారా? బావున్నా బాబు. రా బాబు, కూర్చో. శారదా, బాబు కాఫీ పట్రా. అయ్యయ్యో, ఇప్పుడేం వద్దండి. ధరణి, ధరణి. తెల్లాన్ని పిలిచినట్టు పిలుస్తున్నాడు యతవ్వ. ధరణి, వీడు చాలా స్పీడ్గా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవాలా అని. అంకుల్, ఇఫ్ యూ హ్యావ్ నో అబ్జెక్షన్, నేను ధరణిని షాపింగ్ తీసుకెళ్ళచ్చా? విత్ యువర్ పర్మిషన్ ఓన్లీ. అయ్యో, దానికి నా పర్మిషన్ ఎందుకు బాబు? తీసుకెళ్ళు. బుజ్జమ్మ, వెళ్ళు. పెళ్లి కాలేదు, వాడి వెంట బలాదూర్ తిరుగుడికి పంపుతున్నాడు. ఏం తండ్రిరా బాబు. కాబోయే కాని అల్లుడి మీద మోజు. చూసావాక, బట్టలు నగలు అని దాన్ని పూర్తిగా బుట్టలు వేసుకుంటున్నాడు. వెళ్దామా ధరణి? వెళ్దామా ధరణి? ఒక్క నిమిషం, బ్యాగ్ తీసుకొస్తాను. బాయ్ అంకుల్. బాయ్ బాబు. వెళ్దామా? రే, ఇలా అనుకోగానే అలా ఛాన్స్ వచ్చింది. వెనకాలే ఫాలో అయ్యి వెళ్ళి టైం దొరకగానే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వు. అలాగే అక్క. ప్రతాప్ గారికి ధరణి అంటే చాలా ఇష్టం. ప్రాణంగా చూసుకుంటారు. ధరణిని బాగా ప్రేమగా చూసుకునే అబ్బాయినే చూసుంటారు. అంతగా నచ్చబట్టే అర్జెంటుగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలి. మధు, డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ ఉంది, తినేసి వెళ్ళు. నాకు తినాలని లేదు. అది రాదు, నేను లాక్ చేశాను. టిఫిన్ తినకపోతే తలుపులు తెరుచుకోవు, నువ్వు కాలేజ్కి వెళ్ళలేవు. ఏంటి మరి టూ మచ్ చేస్తున్నావు? అయినా టిఫిన్ ఎప్పుడు తినాలో నాకు తెలీదా? నేనేమైనా చిన్నపిల్లనా? క్యాంటీన్లో తింటానులే కానీ ఆ లాక్ తీ. కుదరదు. మళ్ళీ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవడం నేను తట్టుకోలేను. 20 ఏళ్ల నుంచి నీ ఆకలి తెలిసిందాన్ని తినకుండా ఎలా వెళ్ళనిస్తాను? టిఫిన్ తిననిదే కాళ్ళు బయట పెట్టనివ్వను. ఏంటిది? నో క్వశ్చన్స్, డూ వాట్ ఐ సే. కనీసం నన్ను తిట్టడానికైనా ఓపిక కావాలిగా. తిను, తిట్టు, వెళ్ళు.
చాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని తర సాధ్యం తన మార్గం. నువ్వు ఎదిగావనుకోవచ్చు, కానీ నా కళ్ళకెప్పుడు నా ఒళ్ళో ఎదిగిన పసిపిల్లవేనే. ఆ ఫ్రూట్ కూడా తిను. నువ్వు చాలా వీక్గా ఉన్నావు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి తినిపించడం నీకు అలవాటేగా. ఇది ప్రేమ అనిపించుకోదు. డోర్స్ ఓపెన్ చేయి. ఏంట్రా, ఎవరి మీద కోపమో కాలేజ్ బ్యాగ్ మీద చూపిస్తున్నావు? ఇందులో సరస్వతి ఉంది. ఏమైందిరా, ఎందుకంత డిస్టర్బ్గా ఉన్నావు? నా చుట్టూ ఏదో చెడు జరుగుతుందన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది అంకుల్. కానీ అదేంటో క్లారిటీగా తెలియటం లేదు. ఆ చెడు ఆపలేకపోతున్నాను. పోయి ధరణి ఎంగేజ్మెంట్ ఈ రాస్కెల్ ధీరజ్ గారితో జరగడం ఏంటి? చాలా బాధగా ఉంది. ఎవరూ నా మాట పట్టించుకోవడం లేదు. ఆ ధరణి బాలుని చూస్తే బాధేస్తుంది, జాలేస్తుంది, కానీ హెల్ప్లెస్. నీ ఫీలింగ్ కరెక్టేరా, కానీ నీ థాట్కి ఎవరు కనెక్ట్ కావట్లేదు. అత్త సంగతి వాడి సంగతి తెలుసు కదా. నాన్నకి అత్త మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ వాడిని వెనకేసుకురావడం ఏంటి దారుణంగా. ఆపలేకపోతున్నా. తలుచుకున్న కొద్దీ బీపీ పెరిగిపోతుంది. మరీ నువ్వు ఈ విషయాలు ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో తరుణ్. నువ్వు ఊహించేంత బ్యాడ్ ఏం జరగకపోవచ్చు. ధీరజ్కి ఆ ధరణి నిజంగా నచ్చిందేమో. కొడుకు మాట ఈ తల్లి కాదనలేదుగా. పైగా చదువుకుంది, అందంగా ఉంది. అక్క అందుకే సరే అందేమో. వాళ్ళు ఓకే అన్నారు కాబట్టి, లేకపోతే వీడికి పిల్లనెవరిస్తారా? అదే నా బాధ. పిల్లనెవరు ఇవ్వని వాడికి ధరణితో పెళ్ళేంటి? పైగా నిజంగా నచ్చిందేమో, ఓకే అందేమోనని సమర్థిస్తున్నారు. మీకు డాడీకి తేడా లేదనిపిస్తోంది. అయినా మీరు డాడీ ఫ్రెండ్స్ కదా. అయ్యో అదేం లేదురా. రేయ్ తరుణ్, పదండి మేడం. లేడీస్ ఫస్ట్. నాకు అలాంటివేం లేవు. లేడీస్ పట్ల నా రెస్పెక్ట్ నాది. దట్ ఇప్పుడు పర్చేస్ ప్రిఫరెన్స్ తమరిది కదా, మరి పదండి. ఇది మరీ ఓవర్గా ఉంది. పద పద. ఎంత పెద్ద షాపు. నువ్వెప్పుడు రాలేదా? పద వెళ్ళిపోదాం. అదేంటి, పర్చేస్ చేయడానికి వచ్చి కొనకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం ఏంటి? పెద్ద పెద్ద షాపుల్లో ధరలు ఎక్కువగా ఉంటాయంటారు.
ఈ హంగామా కస్టమర్ల నెత్తిన వేస్తారంటారు. ఎవరు చెప్పారు ఇదంతా? మా ఇరుగు పొరుగు వాళ్ళు. పిసినార్లు. సిటీలోని ఇది పేరు మోసిన షాప్ ధరణి. చిన్న షాప్ లో సెలక్షన్ చాయిస్ తక్కువ, ఇక్కడ ఆప్షన్స్ అన్ని చాలా ఎక్కువ. అసలు ఇప్పుడు అయిన రేట్ సంగతి నీకెందుకు? నువ్వు మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వకు, నీ టేస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వు. ధరణి, మా మమ్మీ స్పెషల్ గా చెప్పింది, నంబర్ 1 షాప్కి తీసుకెళ్లి ధరణికి నచ్చినవి కొనివ్వు, డబ్బు గురించి అస్సలు ఆలోచించద్దని మరీ మరీ చెప్పి పంపించింది తెలుసా? మా మమ్మీకి నీ మీద అంత ప్రేమ ధరణి. తన కోడలు దర్జాగా హుందాగా గొప్పగా కనపడాలని మా మమ్మీ కోరిక. అయినా ఇదివరకు వేరు ధరణి, ఇప్పుడు మా రిచ్నెస్ కి నువ్వు తగ్గట్టుగా ఉండాలి కదా. అయితే నేను రిచ్ గా కనబడనా? ఎవరన్నారు ధరణి? నువ్వు వెలకట్టలేని వజ్రానివి, జీవమునా కోహినూరువి. రియలీ నీకు నేను నచ్చడం నా అదృష్టం. ఐ am only the luckiest Romeo in the world. అంత పొగడ్త అవసరమా? ఆ ఫ్రీడమ్ నాకు లేదా? పద. చెప్పండి సార్, ఏం కావాలి? ఫ్లవర్ బొకేస్ ఉన్నాయా? ఫ్లవర్ బొకేసా? ఇది క్లాత్ స్టోర్ సార్, ఇక్కడ ఫ్లవర్ బొకేస్ ఉండవు. మరేం కావాలంటావు? ఫస్ట్ టైం నా ఫియాన్సీతో వచ్చాను, బొకే ఇచ్చి తనతో బోని చేయిద్దామని. సార్ మీ జంట బాగుంది సార్. ఎస్, లోకం అంతా అదే అంటుంది. ఆ దేవుడికి తెలుసు, అందుకే మమ్మల్ని జత చేశాడు. నా బ్యూటిఫుల్ ఫియాన్సీకి బ్యూటిఫుల్ ఫ్రెష్ ఫ్యాషనబుల్ శారీస్ చూపించండి. కూర్చోండి సార్. ఇది చూడండి మేడం. సారీస్ అన్నీ బాగున్నాయి, సెలక్షన్ కన్ఫ్యూజింగ్ గా ఉంది. నా టేస్ట్ కి ఏమైనా ఛాన్స్ ఇస్తావా? ఎందుకు ఇవ్వను? ముందు ఏ సారీనో సెలెక్ట్ చేయి. మేడం, అన్ని ట్రై చేస్తుంది, మీకు ఓకేనా? ష్యూర్ సార్. చాలా బాగుంది. సరే, నెక్స్ట్ చేంజ్ చేసుకొని రా. ఈ శారీలో యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. మేడం 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 మేడం, ఈ డ్రెస్ మీకు చాలా బాగుంటుంది, వేసుకోండి మేడం. వద్దండి, నాకు ఇలాంటి డ్రెస్సులు అలవాట్లేదు. ధరణి, ట్రై చేస్తే తప్పలేదుగా.
నువ్వు షై ఫీల్ అవుతున్నావు కానీ సూపర్, అసలు నువ్వు ఏంజెల్లా ఉన్నావు. ఈ డ్రెస్ లో అసలు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? సరే, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా. యా ప్లీజ్ ప్లీజ్ గో గో. ఏయ్, నువ్వు ఎక్కడున్నావా? ఏంటో నాకు మాల్ అంతటా నువ్వే కనిపిస్తున్నావు. చాలే పద. ధరణి పక్కనుండగానే వేరే అమ్మాయితో ట్రయల్ రూమ్ లోకి వెళ్తావా? ధీరజ్ ఒక అమ్మాయితో ఈ ట్రయల్ రూమ్ లోకి దూరాడు. వాణ్ణి చేసుకుంటే నీ లైఫ్ నాశనం అయిపోతుంది ధరణి.